కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి విమర్శలు చేశారు. జూరాల ప్రాజెక్టును డేంజర్లోకి నెట్టిన సంఘటనకు 24 గంటలు గడవక ముందే హైదరాబాద్ జంట నగరాలకు త్రాగునీరు అందించే మంజీరా బ్యారేజ్ను కూడా ప్రమాదంలో పడేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ ఘటనతో ప్రభుత్వ వైఫల్యాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందని విమర్శించారు. సాగు, తాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణలో సీఎం రేవంత్ ఘోర వైఫల్యంతోనే జూరాల ప్రాజెక్టుకు, మంజీరా బ్యారేజ్కు డేంజర్ బెల్స్ మోగుతున్నాయని కేటీఆర్ విమర్శించారు. స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ నిపుణుల బృందం గత మార్చి 22న బ్యారేజ్ను సందర్శించి సమర్పించిన నివేదికను ప్రభుత్వం నిర్లక్ష్యంగా పక్కన పెట్టడం క్షమించరాని నేరమన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కూడా చరిత్రలో లేనంత వరద రావడంతో 2 పిల్లర్లకు పగుళ్లు వచ్చిన తరహాలోనే ఇప్పుడు మంజీరాపై కూడా వరద ఒత్తిడి పెరిగి దిగువ భాగంలో పిల్లర్లకు పగుళ్లు రావడం, ఆఫ్రాన్ కొట్టుకుపోవడం, స్పిల్వేలోనే భాగాలు కూడా దెబ్బతిన్నట్లుగా ఎస్టీఏ నివేదిక గుర్తించిన సీఎం రేవంత్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని కేటీఆర్ మండిపడ్డారు.